తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద పార్లమెంట్ స్థానాల్లో సికింద్రాబాద్ ఒకటి. ఇక్కడ రాజకీయాలు ఎల్లప్పుడూ వాడివేడిగా సాగుతూ ఉంటాయి. అయితే ఈ లోక్సభ సెగ్మెంట్లో ప్రజలు ప్రతిసారి విభిన్నమైన తీర్పును ఇస్తూ ఉంటారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓ పార్టీకి ఏకపక్షంగా పట్టం కడితే పార్లమెంట్కి వచ్చేసరికి జాతీయ పార్టీలకు జై కొడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన 2 సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్లో ఇప్పటి వరకు బీఆర్ఎస్ జెండా ఎగరలేదు. 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో 2 సార్లు సికింద్రాబాద్ ఎంపీ సీట్ గెలిచిన బీజేపీ అసెంబ్లీ స్థానాల్లో జెండా ఎగరవేయలేకపోయింది. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో అన్ని స్థానాలను దాదాపు క్లీన్ స్వీప్ చేసిన బీఆర్ఎస్ పార్లమెంట్ను దక్కించుకోలేకపోయింది. దీంతో ఈసారి లెక్కలు మార్చి పక్కా వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి 2 పార్టీలు. ఇరు పార్టీలతో పాటు అధికార కాంగ్రెస్ పార్టీ కూడా సికింద్రాబాద్ లోక్సభలో గెలుపు కోసం కొత్త ఎత్తులు వేస్తుంది. తెలంగాణలో బీజేపీకి కంచుకోటగా ఉన్న ఏకైక పార్లమెంటు నియోజకవర్గం సికింద్రాబాద్ 1957లో ఏర్పడింది. ఇక్కడ నుంచి గతంలో బండారు దత్తాత్రేయ 3 సార్లు విజయం సాధించగా గత ఎన్నికల్లో కిషన్ రెడ్డి విజయం సాధించారు. సికింద్రాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఈ ఇద్దరు నేతలు కేంద్రంలో మంత్రులుగా పనిచేశారు. దీంతో సికింద్రాబాద్ హాట్ సీట్ గా మారింది. ఇక్కడ నుంచి బరిలో నిలిచేందుకు ముఖ్య నేతలంతా పోటీ పడుతున్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ కమలం పార్టీకి పట్టు ఉంది. అయితే బీజేపీ నుంచి తిరిగి ఎంపీగా పోటీ చేయడానికి కిషన్ రెడ్డి సిద్ధమవుతున్నారు. కిషన్ రెడ్డికి సీటు ఖాయం అవడంతో ఆ పార్టీ నుంచి ఇక ఎవరూ ప్రయత్నాలు చేయడం లేదు. కాంగ్రెస్ నుంచి మరోసారి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ లేదా ఆయన కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక బీఆర్ఎస్ నుంచి అభ్యర్థి విషయంలో క్లారిటీ అయితే రావడం లేదు. కిషన్ రెడ్డికి ధీటైన అభ్యర్థిని బరిలో దించకపోవడం వల్లే గత ఎన్నికల్లో ఓటమి చవి చూడాల్సి వచ్చిందనే అభిప్రాయం గులాబీ పార్టీలో ఉంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయికిరణ్ యాదవ్ ఈసారి కూడా సీటు ఆశిస్తున్నారు. అటు బీఆర్ఎస్ కూడా ఈసారి బలమైన అభ్యర్థి కోసం చూస్తోంది. సికింద్రాబాద్ పార్లమెంటు రేసులో బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ పేరు వినిపిస్తోంది. బీజేపీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన రావుల శ్రీధర్ రెడ్డి కూడా సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. సికింద్రాబాద్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ముషీరాబాద్, అంబర్పేట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్ నగర్, నాంపల్లి, సికింద్రాబాద్ ఈ 7 స్థానాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు. అయితే గత 2 పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం గులాబీ దళం సక్సెస్ అందుకోలేకపోయింది. ఇటు కాంగ్రెస్ కు ఒక్క ఎమ్మెల్యే కూడా గ్రేటర్లో గెలవలేకపోవడంతో పాటు కార్పొరేటర్లు కూడా లేరు. అందుకే బీఆర్ఎస్ కార్పొరేటర్లను పార్టీలోకి చేర్చుకొని బలపడాలని హస్తం పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. అధికారం అనే అయస్కాంతం దగ్గర ఉండటంతో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు కూడా ఫలిస్తున్నాయి. చూడాలి మరి చివరికి ప్రజలు ఎవరికి పట్టం కడతారు.